T20 ప్రపంచ కప్ సాధించి విశ్వ వేదికపై భారత కీర్తి పతాకాన్ని ఎగరవేసిన రోహిత్ సేన సగర్వంగా భారత్కు చేరుకుంది. 13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ ట్రోఫీ సాధించిన టీమిండియాకు స్వదేశంలో అభిమానులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. ఇండియాకు చేరిన రోహిత్ సేన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమైంది. టీం మెంబర్స్కి మోడీ ఘనంగా స్వాగతం పలికారు. మోడీతో సమావేశం ముగిశాక ప్రత్యేక విమానంలో ముంబైకి బయలుదేరింది. అక్కడ సాయంత్రం 5 గంటల ప్రాంతంలో రోడ్ షో మొదలైంది. 2 గంటల పాటు సాగే ఊరేగింపులో రోహిత్ బృందం ఓపెన్ టాప్ బస్సులో కప్పుతో అభిమానులకు అభివాదం చేస్తూ సాగుతుంది. రాత్రి వాంఖడే స్టేడియంలో బీసీసీఐ ఆధ్వర్యంలో భారత జట్టుకు సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇక ఈ ఉదయం టీమిండియాకు స్వాగతం పలికేందుకు అభిమానులు వేకువజామునే పెద్ద ఎత్తున విమానాశ్రయ పరిసరాలకు చేరుకున్నారు. పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేయడంతో ఆటగాళ్లను దూరం నుంచే చూడాల్సి వచ్చింది. ఢిల్లీలో వర్షం కురుస్తున్నప్పటికీ టీమిండియాకు శుభాకాంక్షలు తెలుపుతూ వందలాది మంది ప్లకార్డులను ప్రదర్శించారు. జాతీయ జెండాలతో వారికి స్వాగతం పలికారు. ఈ క్షణాల కోసం 13 ఏళ్లుగా వేచి చూశాం. టీమిండియా కప్పు గెలిచి మమ్మల్ని గర్వపడేలా చేసింది అని ఓ అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. ఫైనల్లో సౌత్ ఆఫ్రికాను ఓడించి కప్పు గెలిచిన టీమిండియా భీకర హరికేన్ కారణంగా బార్బాడోస్లోనే ఉండవలసి వచ్చింది. బీసీసీఐ ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేయడంతో అక్కడి నుంచి బయలుదేరి నేడు ఢిల్లీలో దిగారు. టెర్మినల్ 3లో ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులో వారు హోటళ్లకు వెళ్లిపోయారు. అభిమానుల కేరింతల మధ్య ఆటగాళ్లు ఎయిర్పోర్టు నుంచి బయటికి వస్తూ చిరునవ్వులు చిందించారు. ఫైనల్లో డేవిడ్ మిల్లర్ క్యాచ్తో మ్యాచ్ను మలుపు తిప్పిన సూర్యకుమార్ యాదవ్ అభిమానుల కేరింతలకు ఉత్సాహంగా స్పందించాడు. వికెట్ కీపర్ రిషబ్ పంత్ జన సమూహానికి సెల్యూట్ చేయగా పేసర్ సిరాజ్ ఫ్లయింగ్ కిసెస్ ఇచ్చాడు. చివరగా వచ్చిన రోహిత్ తన చేతితో ఉన్న కప్పు అభిమానులకు చూపుతూ బస్సు ఎక్కాడు. విరాట్ అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. ముంబైలో జరిగే రోడ్ షోకు పెద్ద ఎత్తున తరలి రావాలని బీసీసీఐ సెక్రటరీ జైషా అభిమానులను ఎక్స్ వేదికగా కోరారు. 2007లో తొలి T20 కప్ సాధించిన సమయంలోనూ అప్పటి ధోని బృందానికి ముంబైలో ఘన స్వాగతం పలికింది. T20 ఫార్మాట్కు గుడ్ బై చెప్పిన రోహిత్ శర్మకు ఇది ప్రత్యేక సందర్భం కావడం విశేషం. స్వయంగా ముంబైకి చెందిన ఆయనకు సొంత గడ్డపై పెద్ద ఎత్తున అభిమానులున్నారు.